Hello, Libavia Job Seller channel. So this is a video about 50 MCQ test as we have started. Already మనం సిమెంట్ టాపిక్ పైన 50 MCQs అనేది పోస్ట్ చేసాం వీడియో. సో this is a part 2 అంటే సెకండ్ వీడియో అన్నమాట రిగార్డింగ్ 50 MCQs. మనకి సెకండ్ టాపిక్ వచ్చేసి లైమ్ ఫ్రమ్ ద సబ్జెక్ట్ బిల్డింగ్ మెటీరియల్స్ అండ్ కన్స్ట్రక్షన్. ఓకే, మనకి టార్గెట్ ఎగ్జామ్ వచ్చేసి ఏంటి, టీజీపీఎస్సీ ఏడబ్ల్యూ కానీ ఏఈ కానీ పిఎల్. మెయిన్ ఫోకస్ ఇస్ ఆన్ టీజీపీఎస్సీ ఏడబ్ల్యూ. సో ఈ 50 క్వశ్చన్స్ ఏవైతే జనరేట్ అయినాయో అవన్నీ కూడా ఫ్రమ్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆఫ్ ఆల్ దీస్ ఎగ్జామ్స్ అనమాట. ఏబిపిఎస్సి నుండి కవర్ అయ్యాయి, ఈఎస్సీ నుండి కవర్ అయ్యాయి, గేట్ నుండి కవర్ అయ్యాయి, ఇంకా టీజీపీఎస్సీ కండక్ట్ చేసిన ఏడబ్ల్యూ ఏఈపిఎల్ ఇవన్నీ ఎగ్జామ్స్ నుండి కవర్ చేసినాయి అనమాట. ఓవరాల్గా 50 MCQs అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. సో ఇన్ దిస్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ ద ఫస్ట్ క్వశ్చన్. The process of heating limestone to redness in the presence of the oxygen to release carbon dioxide is known as. ఇది మనకి టీజీపీఎస్సీ ఏడబ్ల్యూ 2023లో వచ్చిందనమాట. ఓకే, సో ద ఆన్సర్ ఈజ్ ఏంటి, మనకి లైమ్ స్టోన్ నుండి మనం దాన్ని హీట్ చేసి మనకి ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఆక్సిజన్లో హీట్ చేసినప్పుడు ఇట్ రిలీజ్ కార్బన్ డైఆక్సైడ్. ఆ ప్రాసెస్ని మనం ఏమంటాం అంటే క్యాల్సినేషన్ అంటాం. ఓకే, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాల్సినేషన్. క్యాల్సినేషన్ అనేది ఆన్సర్, ఆప్షన్ బి. సెకండ్ క్వశ్చన్, కెమికల్లీ క్విక్ లైమ్ ఈజ్ కంపోజ్డ్ ప్రైమరీ ఆఫ్. అంటే క్విక్ లైమ్లో ప్రైమరీగా ఏముంటుంది, ఇది ఏపీఎస్సీ ఏడబ్ల్యూ 2021 క్వశ్చన్. ప్రైమరీగా మనకి కంపోజిషన్ ఏముంటుంది క్విక్ లైమ్ది అని అంటే CaCO3 ఉంటుంది. ఓకే, కాల్షియం కార్బోనేట్. ఈ కాల్షియం కార్బోనైట్ని మనం హీట్ చేసినప్పుడు ఇది యాక్చువల్లీ క్విక్ లైమ్ యొక్క ఫార్ములా అనమాట. CaO అనేది CaCO3 అనేది ఇనిషియల్గా ఉంటుంది అనమాట కాల్షియం కార్బోనేట్. దాన్ని మనం క్యాల్సినేషన్ చేస్తే మనకు వచ్చేది క్విక్ లైమ్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. Third question, slagging of lime is defined as a process of, from the examination TGPSC AE 2023. Option A, heating limestone at high temperatures. Option B, adding water to quick lime to form a hydrate. Option C, leaving quick lime exposed to open air. And option D is mixing lime with pozzolana. So the answer is adding water అనమాట. adding water to quick lime to form a hydrate. Okay, మనకి స్లేకింగ్ అంటే ఏంటిదంటే it is a process of adding water to lime. Okay. Fifth question, what is the chemical formula of slaked lime? Option A, CaO. Option B, CaCO3. Option C, CaOH taken twice. Option D, CaCl2. So the answer is option C, that is CaOH taken twice. ఇది కాల్షియం ఆక్సైడ్ లైమ్ ఫార్ములా. ఇది కాల్షియం కార్బోనేట్. మనం లైమ్ని కాల్షియం కార్బోనేట్ నుండి తీసుకుంటాం క్యాల్సినేషన్ ద్వారా, ఆ ఫార్ములా. నెక్స్ట్ CaCl2 వచ్చేసి కాల్షియం క్లోరైడ్ విచ్ ఈస్ ఏ యాక్సిలరేటర్. ఓకే, యాజ్ యూ ఆల్ నో దట్. సో CaOH taken twice అనేది మనకి chemical formula of slaked lime. Fifth question, the purest form of limestone is obtained by burning which of the following? Purest form annaru of limestone. Option A, conker. Option B, marble or seashells. Option C, sandstone. Option D is dolomite. So the answer is marble or seashells అనమాట. మనకి seashells కానీ కోరల్స్ నుండి కానీ మనకి, లేదంటే వైట్ చాక్ నుండి కానీ మనకి ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైమ్ వస్తుంది, ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లైమ్ స్టోన్ అనేది వస్తుంది అనమాట. ఓకే. సిక్స్త్ క్వశ్చన్, the commercial name of the material obtained after the calcination of pure limestone is? Option A, hydrated lime. Option B, quick lime. Option C, hydraulic lime. Option D is lump lime. So the answer is quick lime. Okay, మనకి calcination ద్వారా అడుగుతున్నారు. ఓకే, కమర్షియల్ నేమ్ ఆఫ్ ద మెటీరియల్ obtained after the calcination of the pure limestone. ప్యూర్ లైమ్స్టోన్ని calcination చేస్తే మనకు వచ్చేది ఏంటిది, క్విక్ లైమ్. Seventh question, the volume of quicklime expands by how many times upon the addition of the water during vigorous slaking? మనకి vigorous slaking అన్నారు. ఓకే, స్లేకింగ్ అంటే ఏంటిది, అడిషన్ ఆఫ్ వాటర్. ఓకే, అడిషన్ ఆఫ్ వాటర్ అప్పుడు. ఓకే, సో మనకి వాల్యూమ్ ఎంత వాల్యూమ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది క్విక్ లైమ్ అనేది అని అడుగుతున్నారు, ఎక్స్పాండ్ అవుతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్ ఏ, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ వాల్యూమ్ అంటున్నారు. ఆప్షన్ డి 0.5 to 1 times. ఆప్షన్ సి 2 to 2.5 times. ఆప్షన్ డి 4 to 5 times. సో ద ఆన్సర్ ఈస్ 2 to 2.5 times. మనకి విగరస్ స్లేకింగ్ ద్వారా క్విక్ లైమ్ అనేది వాల్యూమ్ అనేది ఎంత ఎక్స్పాండ్ అవుతుంది అంటే 2 to 2.5 times ఎక్స్పాండ్ అవుతుంది. ఎయిత్ క్వశ్చన్, ఫ్యాట్ లైమ్ ఈజ్ ఆల్సో వైడ్లీ రిఫర్డ్ టు యాజ్. ఆప్షన్ ఏ, హైడ్రాలిక్ లైమ్. ఆప్షన్ బి, రిచ్ లైమ్ ఆర్ ప్యూర్ లైమ్. ఆప్షన్ సి, పూర్ లైమ్. ఆప్షన్ డి ఈజ్ లీన్ లైమ్. సో ద ఆన్సర్ ఈస్ రిచ్ లైమ్ ఆర్ ప్యూర్ లైమ్. ఓకే, పూర్ లైమ్ కాదు, ప్యూర్ లైమ్. ఫ్యాట్ లైమ్ని మనం ప్యూర్ లైమ్ అని అంటాం. Ninth question, the active chemical property that causes hydraulic lime to set under water is due to the presence of.
Option A calcium carbonate, option B clay and silicon chemical combination, option C sulfates, option D is free magnesium oxide. So the answer is clay and silicon chemical combination. Next, 10th question. Conker is classified as an impure limestone that is primarily used to produce option A fat lime, option B hydraulic lime, option C plaster of Paris, and option D is quicklime. So the answer is option B, that is hydraulic lime. మనకి కంకర్ అనేది యూజ్ చేస్తాం మెయిన్గా ఇంప్యూర్ లైమ్ స్టోన్ని మనకి రా మెటీరియల్ లాగా ఇన్ ఆర్డర్ టు ప్రిపేర్ ద హైడ్రాలిక్ లైమ్. ఓకే. 11th question. According to IS 712, Indian Standard IS 712, Class A lime is structurally defined as option A fat lime, option B eminently hydraulic lime, option C semi hydraulic lime, and option D is magnesium lime. So the answer is option B, that is eminently hydraulic lime. మనకి క్లాస్ ఏ క్లాస్ బి అప్ టు క్లాస్ ఎఫ్ వరకు మనకి డిపెండింగ్ ఆన్ ద లైమ్ టైప్ని బట్టి అవి ఎక్కడెక్కడ యూజ్ చేస్తాం స్ట్రక్చర్లో అలాంటివి కూడా మనకి ఇన్ డీటెయిల్గా ఉన్నాయి. సో మీరు ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత యూ క్యాన్ రైట్ ఇట్ డౌన్ ఒకటి పాయింట్ దగ్గర మీరు రాసుకుంటే మీకు బెటర్ అనమాట, నాట్ టు రీడ్ అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఫర్ ద 11th question. 12th question. Which class of lime as per IS 712 is recommended for finishing coats in plastering and whitewashing? Option A class A, option B class B, option C is class C, and option D is class C. So the answer is option C, that is class C. ఓకే, మనకి క్లాస్ సి ఉన్న లైమ్ ఏదైతే ఉందో ఆ లైమ్ అనేది మనకి ఇట్ ఈస్ రికమెండెడ్ ఫర్ ఫినిషింగ్ కోట్స్కి ఇంకా ప్లాస్టరింగ్కి ఇంకా వైట్ వాషింగ్కి యూజ్ చేస్తాం. 13th question. Class B lime under Indian standard specification is explicitly used for option A subaqueous structural foundations, option B masonry, mortars and plaster undercoats, option C pure whitewashing work only, option D manufacturing cement. Answer is masonry, mortars and plaster undercoats అన్నమాట. సో మనకి క్లాస్ బి లైమ్ ఏదైతే ఉందో అది మనకి masonry, mortars ఇంకా plaster undercoatingsకి యూజ్ చేస్తాం యాజ్ పర్ ద ఇండియన్ స్టాండర్డ్ స్పెసిఫికేషన్ ప్రకారం. ఓకే. 14th question. Conker lime is categorized under which class of IS 712? Option A class C, option B class D, option C class E, and option D is class F. So the answer is option C, that is class E. Okay. మనకి కంకర్ లైమ్ అనేది ఇట్ ఈస్ క్లాస్డ్ అండర్ క్లాస్ E. 15th question. Class F lime according to Indian standards consists of option A pure fat lime, option B siliceous dolomitic lime, option C eminently hydraulic lime, option D is non-hydraulic structural lime. So the answer is option B, that is siliceous dolomitic lime. Okay, మనకి క్లాస్ ఎఫ్లో క్లాస్ ఎఫ్ లైమ్లో మనకి క్లాసిఫికేషన్ ఏంటి అంటే యాజ్ పర్ ఐఎస్ ప్రకారం సిలీషియస్ డోలోమెటిక్ లైమ్. ఓకే, ఇది వచ్చేసి క్లాస్ ఏ ఎమినెంట్లీ హైడ్రాలిక్ లైమ్ అనేది. 16th question. Which of the following types of lime has the highest percentage of the calcium oxide above 95%? Option A hydraulic lime, option B poor lime, option C fat lime, option D siliceous lime. So the answer is option C, that is fat lime. మనకి ఫ్యాట్ లైమ్లో ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ కాల్షియం ఆక్సైడ్ ఉంటుంది. ఓకే, చిక్కిగా సౌండ్ వచ్చేటట్టు ఓకే టిక్ టిక్ అని అది ఊక వస్తుందా? మనకు ఆల్రెడీ తెలుసు ఫ్యాట్ లైమ్లో ఇంప్యూరిటీస్ అనేది లెస్ దాన్ 5% ఉంటాయి. సో విచ్ ఈజ్ ఇండైరెక్ట్లీ మీన్స్ దట్ ఈస్ పర్సెంటేజ్ అనేది అబౌవ్ 95% ఉంటుంది కాల్షియం ఆక్సైడ్ అనేది. 17th question. Poor lime is also technically termed as option A rich lime, option B lean or impure lime, option C is hydraulic lime, option D is unburnt lime. So the answer is option B, that is impure or lean lime. ఓకే, మనకి పూర్ లైమ్ని లీన్ లైమ్ అని అంటాం, లేకపోతే ఇంప్యూర్ లైమ్ అని కూడా అంటాం. 18th question. The percentage of clay impurities present in fat lime should be strictly less than option A కరెంట్ వచ్చింది చెల్లె ఇంట్లోకి పోతారా ఉంటారా? Option A 5%, option B 10%, option C 20%, option D is 30%. So the answer is option A, that is 5%. ఇంతకు ముందు క్వశ్చన్ డిస్కస్ చేసాం ఆల్రెడీ, మనకి ఫ్యాట్ లైమ్ పైన చూసాం ఆల్రెడీ.
ఇంప్యూరిటీస్ వచ్చేసి లెస్ దాన్ 5%. సో ఇక్కడ కూడా ఫ్యాట్ లైమ్ అడిగారు. సో స్ట్రిక్ట్లీ లెస్ దాన్ 5%. దట్ ఈస్ ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. 19th question. For construction in damp or waterlogged foundations, the most structurally sound choice is option A fat lime, option B eminently hydraulic lime, option C is poor lime, and option D is white chalk lime. So the answer is option B, that is eminently hydraulic lime. మనకి హైడ్రాలిక్ లైమ్ అనేది యూజ్ చేస్తాం ఎక్కడ డ్యాంప్ ఇంకా వాటర్ లాగ్డ్ ఫౌండేషన్స్ దగ్గర. సో అందుకని మోస్ట్ స్ట్రక్చరల్లీ సౌండ్ చాయిస్ ఏంటి ఫర్ కన్స్ట్రక్షన్ డ్యాంప్ అండ్ వాటర్ లాగ్డ్ ఏరియాస్కి అంటే ఎమినెంట్లీ హైడ్రాలిక్ లైమ్. 20 question. Class D lime as per the IS 712. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇండియన్ స్టాండర్డ్ మనకి కోడ్ ఏంటంటే 712 యాజ్ పర్ ద లైమ్ కోసం. ఓకే, ఈస్ డిసిగ్నేటెడ్ ఫర్ option A structural masonry, option B finishing coats containing magnesium or dolomitic properties, option C conker installations, and option D soil stabilization solely. So the answer is option B, that is finishing coats containing magnesium or dolomitic properties. మనకి క్లాస్ డి లైమ్ అనేది ఇక్కడ ఈ పర్టికులర్ వాటి దగ్గర we go for క్లాస్ డి లైమ్ అన్నమాట. 21st question. Fat lime hardens or sets primarily through the chemical action of option A combined water reaction, option B absorption of carbon dioxide from the atmosphere, option C internal chemical hydration of clay, and option D is volumetric contraction. So the answer is fat lime అనేది hardens ekkada primarily through the chemical reaction of what? It is absorption of the carbon dioxide from the atmosphere. Okay, మనకి తెలుసు ఫ్యాట్ లైమ్ అనేది ఇన్ ఆర్డర్ టు హార్డెన్ మనకి డెఫినెట్గా కార్బన్ డైఆక్సైడ్ని తీసుకుంటుంది, అట్మాస్ఫియర్ని తీసుకొనేసి అది హార్డెన్ అవుతుంది. సో అందుకని ప్రైమర్లీ ఇన్ ఆర్డర్ టు సెట్ ఆర్ హార్డెన్ ఇట్ రిక్వైర్స్ అబ్జర్ప్షన్ ఆఫ్ ద కార్బన్ డైఆక్సైడ్ ఫ్రమ్ ద అట్మాస్ఫియర్. 22nd question. Hydraulic lime derives its name because it has a unique ability to set and harden under option A open atmospheric conditions only, option B water or in places devoid of air circulation, option C high ambient temperatures, and option D is a high vacuum pressure. So the answer is option B, that is water or in places devoid of air circulation. మనకు తెలుసు హైడ్రాలిక్ లైమ్ అనేది అండర్ వాటర్ ఇంకా డ్యామ్డ్ కండిషన్స్లో ఇట్ ఈజ్ దాని యొక్క ఎబిలిటీ ఏంటి అంటే సెట్టింగ్ హార్డెన్ అండర్ వాటర్ లాగ్డ్ ఏరియాస్ ఇంకా డ్యాంప్ ఏరియాస్లో. చిక్కి దగ్గర కో అన్వి, అక్కడ కోలేవు. నేను రికార్డ్ చేస్తున్నా కదా వీడియో, అట్లా చేస్తారా మరి? దొంగడు 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 పో చిక్కి దగ్గరకు. చిక్కి బయటకు వస్తున్నారు. 23rd question. The property of hydraulicity in lime increases with a corresponding increase in option A calcium oxide concentration, option B clay and silica content up to a threshold, option C carbon dioxide exposure, and option D is free sand content. So the answer is clay and silica content up to a threshold. మనకి hydrolicity యొక్క main property is because of the presence of clay and silica in lime. Okay, 24th question. In comparison to the cement mortar, lime mortar possesses what? Option A higher initial strength but lower plasticity, lower strength but superior plasticity and workability, higher shrinkage values, and instantaneous flash setting properties. మనకు ఆల్రెడీ తెలుసు లైమ్ యొక్క మేజర్ అంటే లైక్ అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇట్ హ్యాస్ లోవర్ స్ట్రెంగ్త్ బట్ ఇట్ ఈస్ superior in plasticity and workability as compared to the cement. Okay, so option B is the correct answer. 25th question. Fat lime is completely unsuited for underwater structural applications because it is option A slakes extremely slowly, option B contains excess soluble silica, option C it requires atmospheric CO2 in order to set and does not harden underwater, option D is disintegrates into dust immediately. In the question discuss chesam, it is manaki ఫ్యాట్ లైమ్కి ఏం కావాలంటే ప్రజెన్స్ ఆఫ్ CO2 కావాలి, కార్బన్ డైఆక్సైడ్, నాట్ టు సెట్ అండ్ హార్డెన్. ఓకే, సో అందుకని ఇది అండర్ వాటర్ కండిషన్స్లో ఇట్ ఈస్ నాట్ సూటబుల్. సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, 26th question. What happens if an excessive amount of free unhydrated lime is present in ordinary Portland cement? Option A it increases the final strength, option B it causes unsoundness and volume expansion, option C it speeds up the initial setting time, and option D is it turns the cement white. So the answer is
ఇట్ కాజెస్ అన్సౌండ్నెస్ అండ్ వాల్యూమ్ ఎక్స్పాన్షన్. ఓకే, మనకి సిమెంట్లో ఒకవేళ ఫ్రీ లైమ్ అనేది ఉందనుకో, దానివల్ల ఏమైందంటే సిమెంట్ అనేది అన్సౌండ్నెస్ ఇంకా వాల్యూమ్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది. అది దాని యొక్క డిసడ్వాంటేజ్. 27th question. The initial setting time of class A eminently hydraulic lime should not be less than option A 30 minutes, option B 60 minutes, option C 120 minutes, and option D is 10 hours. So the answer is option C 120 minutes. Okay, మనకి ఎమినెంట్లీ హైడ్రాలిక్ లైమ్ క్లాస్ ఏ, మనకు ఆల్రెడీ ఇందాక చెప్పాను ఎమినెంట్లీ హైడ్రాలిక్ లైమ్ అనేది ఇట్ కమ్స్ అండర్ క్లాస్ ఏ. సో క్లాస్ ఏ ఎమినెంట్లీ హైడ్రాలిక్ లైమ్ యొక్క ఇనిషియల్ సెట్టింగ్ టైం అనేది 120 minutes కన్నా తక్కువ ఉండకూడదు. ఓకే, the final setting time of class A hydraulic lime should not exceed option A 2 hours, option B 10 hours, option C 24 hours, and option D is 48 hours. So the answer is option D, that is 48 hours. Okay, మనకి క్లాస్ ఏ హైడ్రాలిక్ లైమ్ యొక్క ఫైనల్ సెట్టింగ్ టైం అనేది ఇట్ షుడ్ నాట్ బి మోర్ దెన్ 48 hours, which means 2 days. 29th question. The ultimate strength achieved by the lime pozzolana mix mortar over long periods is due to option A sudden loss of water, option B chemical reaction between lime and reactive silica in pozzolana, option C air drying, and option D is freezing action. So the answer is chemical reaction between lime and reactive silica in pozzolana. Okay, this is the answer. 30 question. Which constituent of lime prevents it from splitting or cracking during the drying stage? Option A alumina, option B carbonates, option C sand or inert silica grains, and option D is iron oxide. So the answer is option C sand ఇంకా inert silica grains. Sand ఇంకా సిలికా గ్రెయిన్స్ ఏవైతే ఉంటాయో మనకి లైమ్లో, దే డూ వాటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి అంటే దే డూ ప్రివెంట్ క్రాకింగ్ డ్యూరింగ్ డ్రైయింగ్ స్టేజ్ అనమాట. 31st question. Which of the following field tests is performed to evaluate the quickness and intensity of heat generated by a sample of quicklime? Option A Ball test, option B slaking test, option C acid test, option D is workability test. So the answer is option B, that is slaking test. మనకి స్లేకింగ్ చేసినప్పుడు ఏమవుతుందంటే హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇన్ దాట్ టెస్ట్ వీ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ద ఇంటెన్సిటీ ఆఫ్ ద హీట్ జనరేటెడ్ ఫ్రమ్ ద క్విక్లైమ్. 32nd question. The soundness test of structural building lime is standardly carried out using option A Vicat apparatus, option B Lee Chatelier apparatus, option C Blaine's air permeability apparatus, and option D slump cone. మనకు ఆల్రెడీ తెలుసు, ఆల్రెడీ సిమెంట్లోనే చూసాం. సౌండ్నెస్ టెస్ట్ ఈజ్ మెయిన్లీ carried out by using the Lee Chatelier apparatus. 33rd question. The acid test on structural lime is performed to explicitly estimate the amount of option A calcium oxide concentration, option B carbon dioxide percentage, option C insoluble inert materials and general sand impurities, option D is soluble organic matter. So the answer is option C. ఏంటంటే insoluble inert materials ని ఇంకా general sand impurities ని find out చేయడానికి we go for the acid test. 34th question. If a lime ball sample remains intact and shows zero cracking after being immersed in water, the lime is deemed option A highly unsound, option B sound and free from unslaked particles, option C completely unslaked, option D is overburned. So the answer is option B, that is sound and free from unslaked particles. మనకి ఇప్పుడు ఇంటాక్ట్ ఇంకా షోస్ జీరో క్రాకింగ్ ఉందన్నమాట. ఆఫ్టర్ బీయింగ్ ఇమర్సింగ్ ఇన్ ద వాటర్, మనం వాటర్లో ఇమర్స్ చేసినా కూడా దానిలో ఏం చేంజ్ లేవంటే ఇట్ మీన్స్ వాట్, స్లేకింగ్ అనేది ఏం జరగలేదని, విచ్ ఈస్ సౌండ్ మంచిగా ఉంది, ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ అన్స్లేక్డ్ పార్టికల్స్. అన్స్లేక్డ్ పార్టికల్స్ ఏం లేవని అర్థం. ఒకవేళ స్లేకింగ్ పార్టికల్స్ ఏమైనా ఉన్నాయి అనుకో, మనకి ఏమవుతుంది, స్లేక్ కాని పార్టికల్స్ ఏమైనా ఉంటే వాటర్లో వేయడం వల్ల మనకి అది ఎక్స్పాన్షన్ కానీ సంథింగ్ ఏదైనా చేంజ్ జరుగుతుంది. సో అందుకని అదేం అవ్వలేదు అంటే ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ అన్స్లేక్డ్ పార్టికల్స్. 35th question. The workability of lime mortar mix is measured in the laboratory using option A flow table apparatus, option B Lee Chatelier apparatus, option C briquette testing machine, option D is compaction factor apparatus. As we all know that మనకి workability అనేది it is measured by using flow table apparatus. There are many other, but as of now options బట్టి మనకి flow table. ఓకే, మనకి whereas Lee Chatelier వచ్చేసి సౌండ్నెస్ కోసం, briquette వచ్చేసి టెన్సైల్ కోసం, compaction వచ్చేసి కూడా వర్కబిలిటీ కోసమే, బట్ ఇట్ ఈస్ మేజర్లీ ఫర్ concrete. Okay,
36th question. The compressive strength of Class A structural hydraulic lime mortar cubes at 28 days should not be less than. Option A 1.5 Newton per mm square, option B 2.8 Newton per mm square, and option C is 3.5 Newton per mm square, and option D is 7 Newton per mm square. So the answer is option B, that is 2.8 Newton per mm square. 37th question. Popping of lime in finished plaster surfaces is a physical defect directly attributed to the presence of option A fine sand particles, option B excess water content, option C coarse delayed slaking particles of unburnt limestone or MgO, option D is high relative humidity. So the answer is option C, that is coarse delayed slaking particles of unburnt limestone or MgO, magnesium oxide. Okay. 38th question. The fineness of hydrated lime is tested by sifting it through which specific IS sieve? Option A 150 micron sieve, 90 micron, 75 micron, and 4.75 micron. So the answer is, that is option A, that is 150 microns. Okay. 150 micron sieve నుండి టెస్ట్ చేస్తాం మనం. 39th question. A high percentage of carbon dioxide remaining in a quicklime sample indicates option A overburning of limestone, underburning of limestone, excellent structural quality, high hydrolicity. మనకి ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అనేది క్విక్ లైమ్లో ఉంది అని అంటే విచ్ మీన్స్ వాట్, ఇట్ మీన్స్ దట్ దెర్ ఈస్ అది ఇంకా మొత్తం పూర్తిగా బర్న్ అవ్వాలని అర్థం. సో విచ్ ఈస్ నథింగ్ బట్ అండర్ బర్నింగ్ ఆఫ్ లైమ్ స్టోన్. 40 question. The structural soundness test of lime restricts the maximum expansion under Leach-Adler's method is option A 5 mm, option B 10 mm, option C 15 mm, and option D is 20 mm. So the answer is 10 mm. Okay. మనకు తెలుసు Leach-Adler apparatus తోనే మనకు soundness should not be greater than 10 mm. Next 41 question. Gauged mortar is structurally prepared by adding which material to the lime mortar? మనం లైమ్ మోటార్కి ఏం యాడ్ చేయడం వేరే మెటీరియల్ యాడ్ చేస్తే దాన్ని గేజ్డ్ మోటార్ అంటామంటే ఆప్షన్ ఏ జిప్సమ్, ఆప్షన్ బి సిమెంట్, ఆప్షన్ సి ఫ్లై యాష్, అండ్ ఆప్షన్ డి సుర్కి. సో ద ఆన్సర్ ఈస్ సిమెంట్. మనం సిమెంట్ని లైమ్ మోటార్కి యాడ్ చేస్తే దాన్ని గేజ్డ్ మోటార్ అని అంటాం. Surki is added to lime mortar as a cost-effective substance for sand to impart option A white color, option B retardation properties, option C hydraulic and binding properties, option D is accelerated setting features. Answer is hydraulic and binding properties. మనకి సుర్కి యాడ్ చేయడం వల్ల హైడ్రాలిక్ ప్రాపర్టీస్ ఇంకా బైండింగ్ ప్రాపర్టీస్ అంటే ఇంక్రీజ్ అవుతాయి ఒక పర్టికులర్ లైమ్ మోటార్లో. 43rd question. Which type of lime is highly recommended for decorative architectural cornices and intricate plaster finishes due to its ultra smooth texture? Option A conker lime, option B semi-hydraulic lime, option C fat lime, and option D is eminently hydraulic lime. So the answer is option C, that is fat lime. మనకి ఫ్యాట్ లైమ్ అనేది ప్యూర్ లైమ్ కదా, సో అది యూజ్ చేస్తాం, అల్ట్రా స్మూత్ ఉంటుంది. ఓకే, డెకరేటివ్ పర్పస్ ఉన్నారు కదా, ఇట్ షుడ్ బి సో సూపర్ వైట్ ఇన్ కలర్, సో ఫ్యాట్ లైమ్ యూజ్ చేస్తాం మనం. 44th question. What is the minimum recommended curing period for structural lime concrete embedded in a building's foundation? Option A 24 hours, option B 3 days, option C 7 days, option D is 28 days. So the answer is 7 days. Minimum curing period వచ్చేసి 7 days అన్నమాట. 45th question. Lime silica bricks or sand lime bricks are classified as what type of binding material? Option A hydraulic binding, option B air binding, option C autoclave binding, and option D is low temperature binding. So the answer is option C. Okay, autoclave binding అంటాం అన్నమాట దీన్ని. 46th question. The structural process of adding cement to lime mortar is called as. ఇందాకే చూసాం, మనం సిమెంట్ని లైమ్ మోటార్కి యాడ్ చేసే దాన్ని గేజ్డ్ మోటార్ అంటాం. సో ఆ ప్రాసెస్ని ఏమంటామంటే గేజింగ్ అంటాం. ఆప్షన్ బి. 47th question. Why is lime added to cement plaster mixtures during finishing top coat works? మనం సిమెంట్ ప్లాస్టర్ మిక్చర్ చేసేటప్పుడు లాస్ట్ మనం లైమ్ ఎందుకు యాడ్ చేస్తాం ఫినిషింగ్ కోట్స్లో అని అడుగుతున్నారు. Option A to lower the overall cost drastically, to increase the water retention and improve workability while lowering the shrinkage cracks. Option C to achieve high initial strength within hours. Option D to make the plaster impervious to water entirely. So the answer is option B, that is to increase the water retention and improve the workability while lowering the shrinkage cracks. Okay, ఇది ఆన్సర్ వచ్చేసి మనకి లైమ్ వల్ల మనకి డ్రాస్టికల్గా కాస్ట్ అనేది ఏం తక్కువ కాదు, ఎందుకంటే కొంచెమే రీప్లేస్ చేస్తున్నాం కాబట్టి. ఇంకా హై ఇనిషియల్ స్ట్రెంత్ అనేది ఎక్కువ అంటున్నారు, సో ఇట్ ఈస్ రాంగ్. మనకి ఇనిషియల్ స్ట్రెంత్ అనేది చాలా తక్కువ ఉంటుంది.
నెక్స్ట్ ఇంపర్వియస్ వాటర్ ఎంటైర్లీ అన్నారు, విచ్ ఇస్ నాట్ కరెక్ట్. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. 48th question. Overburnt pieces of lime are highly undesirable because they react with water. Option A, instantly with explosive force. Option B, extremely slowly, causing delayed swelling and bursting later. Option C, without generating any heat. And option D is to form gas bubbles. Answer ఏంటి, మనకి వాటర్తో రియాక్ట్ అయినప్పుడు ఎక్స్ట్రీమ్గా స్లో అయ్యి కాజింగ్ డిలేడ్ ఇన్ ద స్వెల్లింగ్, తర్వాత బర్స్ట్ అయిపోతుంది. సో అందుకని అదనమాట. 49th question. Fat lime mortar is totally unsuited for thick, massive stone masonry outer walls because option A, it remains highly fluid forever. Option B, it cannot draw carbon dioxide deep inside the thick wall cores to set properly. Option C, it reacts chemically with the stone surfaces. Option D is it expands too rapidly. మనం ఇందాకనే చాలా క్వశ్చన్స్లో చూసాము, ఫ్యాట్ లైమ్కి మెయిన్ కావాల్సింది కార్బన్ డైఆక్సైడ్, నాట్ టు సెడ్ అండ్ హార్డెన్. సో మనకి డీప్ ఇన్సైడ్ థిక్నెస్ ఆఫ్ ద వాల్స్కి మనకి ఏంటి కార్బన్ డైఆక్సైడ్ వెళ్ళనికి ఉండదు. సో అందుకనేసి we do not use it. It cannot draw carbon dioxide deep inside thick wall cores to set properly. అందుకని మ్యాసివ్ స్టోన్ masonryలో we do not go for the fat lime. 50 question, last question. The primary purpose of adding a well-graded pozzolanic material like fly ash to structural lime is option A, to convert it into an aesthetic paint. Option B, consume free calcium hydroxide to form stable strength giving compounds. Option C, increase its overall weight. Option D is to prevent water from being absorbed. So the answer is option B, in order to consume the free calcium hydroxide to form stable strength giving compounds. Okay. Option B is the correct answer. So I'll be providing this material, total PDF, in the Telegram channel. I'll be providing the link of the Telegram channel in the description box. Please go through that. And in the bottom of this PDF, you can find out all the answers of each and every question with the explanation. Okay. Whole 50 questions యొక్క ఆన్సర్స్, వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ మీకు ఇన్ డీటెయిల్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. యూ కెన్ గో త్రూ ఆల్ దీస్ థింగ్స్. డౌన్లోడ్ దిస్ PDF ఫ్రమ్ ద Sri Vaibhav Job Seller channel from Telegram. I'll be providing the link in the description box. Thanks for watching. Please subscribe to Sri Vaibhav Job Seller YouTube channel. Thank you. And follow Telegram channel for all the PDFs and materials. Thank you.